రోజు, రైతుల కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కురుస్తున్న వేళ, కలయా మాయయా అని చెప్పి భుజం తడుపుకునే వేళ, ఏకకాలంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలతో 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాన్ని ఒక సంతకంతో మాఫీ చేసిన చరిత్రాత్మకమైన సుదినం. ఇటువంటి రోజు ఒకటి వస్తుందని చెప్పి ఏ రైతు కూడా ఆలోచన చేసి ఉంటాడు, ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేసి ఉంటాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల లోపు రుణ మాఫీని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నిలబెట్టుకుంటున్నది. మొత్తం భారతదేశం మొత్తం చూస్తున్నది, తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తున్నది. ఈ ఒక్కరోజే దాదాపుగా 11 లక్షల మంది రైతు కుటుంబాలకు 6,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి పడతా ఉన్నాయి. ఇలా ఆగస్టు 15 వరకు 3-4 విడతలుగా 31,000 కోట్ల రూపాయలు రైతన్నల అకౌంట్లో వారిని రుణ విముక్తి చేయడానికి ఈరోజు పడతా ఉన్నాయి. దానికి ఈరోజు అంకురార్పణ జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గ రైతుల పక్షాన, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మన జిల్లాలో ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో 211 కోట్లు, దాదాపుగా 37,300 కుటుంబాలకు ఈరోజు రుణ విముక్తి చేయడానికి అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి. ఈ సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకొని పోయింది. ఆ కార్యకర్తల మాట నమ్మి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలనను అధికారంలోకి తీసుకొచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 5 గ్యారెంటీలతో పాటు అతి క్లిష్టమైన, అతి ముఖ్యమైన రైతు రుణమాఫీ గ్యారెంటీని కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఇది కార్యకర్తల విజయం, తెలంగాణ ప్రజల విజయం, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విజయం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు, ముఖ్యంగా కేటీఆర్కు, హరీష్ రావుకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మీ మెదడు మోకాల్లోకి పోయిందని అందరికీ తెలుసు. గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచే హామీ అమలు ఎక్కడ అనుకుంటా మీ అయితే సన్నాయి రాగాలు తీసిండ్రో, మీ మాటలు బేఖాతరు చేస్తూ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటూ పోతా ఉన్నది. సిగ్గు లేకుండా మాట్లాడింది. ఇంతకాలం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 6,000 రూపాయలు వడ్డీ కట్టే తెలంగాణ ప్రభుత్వాన్ని నెలకు 7,000 రూపాయల వడ్డీ కట్టేటట్టు దివాలాది ఇచ్చి ఈరోజు మళ్ళా తగుదునమ్మా అనుకుంటూ ఎప్పుడు అమలు చేస్తావు గ్యారెంటీలు అని చెప్పి నిన్నమన్నటి దాకా ట్విట్టర్ టిల్లు ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, మీడియా మాధ్యమాలలో వారు చేసిన వీరంగం మనం చూసినాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణ మాఫీని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మొదటి విడత అమలు చేసింది. అలాగే రైతు భరోసాను అమలు చేసింది. ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది. 200 యూనిట్ల కరెంటును అమలు చేసింది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అమలు చేస్తూ ఉంది. ఆరోగ్యశ్రీని అమలు చేస్తూ ఉంది. ఇంకా మీరు సొల్లు కబుర్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూపురు పట్టుకొని తరిమేసే రోజు వస్తుంది. ఇప్పుడైనా బుద్ధి మార్చుకోండి. నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వండి, అంతేగాని రంధ్రాన్వేషణ చేసుడు మానుకోండి. మీ పెద్ద ఆయన అయితే మూలన పడ్డాడు, కానీ మీ ఇద్దరు గురుకులాడుతున్నారు ఎక్కువ తక్కువ. ఈరోజు హరీష్ రావు గారు, మీరు రాజీనామా చేయక్కర్లే, మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటే మంచిది. మీలాంటి దౌర్భాగ్యులు తెలంగాణ రాష్ట్రానికి అక్కర్లేదు. మీ శకం ముగిసిపోయింది. తప్పులు చెప్పుకుంటూ గొంగట్లో ఉండి ఎంటుకలేరే విధంగా ప్రభుత్వం ఏ మంచి పని చేసినా ప్రజల్లో గందరగోళపరిచే రకంగా మీ మాటలు, మీ చేష్టలు, మీ వెకిలి చేష్టలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు.
ఖచ్చితంగా ఈరోజు మీకు ఒక గుణపాఠం కావాలి. స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సెలవిచ్చినట్టుగా 10 ఏళ్లలో మీరు రైతులకు ఇచ్చిన రుణమాఫీ కేవలం 21,000 కోట్లు. 2014లో లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తా అని చెప్పి మీరు ఎప్పుడు తీర్చిండ్రు? 4 విడతల్లో 5 సంవత్సరాలకు ఆ రుణమాఫీ తీర్చిండ్రు. ఆ ఇచ్చిన రుణమాఫీ మొత్తం కూడా వడ్డీలకు పోయింది. రైతులకు 1 రూపాయి కూడా మిగల్లేదు. వాళ్ళ అకౌంట్లన్నీ కూడా క్రెడిబిలిటీ కోల్పోయి మళ్ళీ లోన్ తీసుకునే అర్హత కోల్పోయిన పరిస్థితి మనకు తెలుసు. సరే, మళ్ళా 2018 ఎన్నికల్లో మళ్ళా 1,00,000 రూపాయల రుణమాఫీ ఇస్తాము అని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మళ్ళీ నమ్మి మోసపోయారు. అప్పుడు కూడా మళ్ళీ 5 సంవత్సరాలకు కేవలం మీరు 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి 9,000 కోట్ల బకాయిలు పెట్టింది. ఈరోజు ఆ బకాయిలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళ అకౌంట్లలో ఆ రుణమాఫీ ఆ రైతుల అకౌంట్లలో వేస్తూ ఉంది. కాబట్టి మీరు అనైతికమైన పాలన చేసిండ్రు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇకనైనా మీరు మేల్కొని ఒక నిజమైన ప్రతిపక్షంగా ఉండండి. ఈ సందర్భంగా మళ్ళా మా శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారిని ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అయ్యా మీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రా, మీ గడియల నుంచి బయటికి రండి, శాసనసభలో కూర్చుందాం, ప్రజా సమస్యలను చర్చించుకుందాం. మళ్ళీ భయపడి ఇంట్లో దాక్కుంటే ప్రజలు మిమ్మల్ని తెలంగాణ రాజకీయ క్షేత్రంలోంచి తరిమేస్తారని చెప్పుకుంటూ మళ్ళొకసారి మా రైతన్నలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్న శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదలైన మంత్రులందరికీ కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీని ఆచరణలోకి తీసుకొస్తున్నందుకు మీ అందరికీ తెలంగాణ ప్రజల పక్షాన, మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జై తెలంగాణ.